సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ముఖ్యంగా 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలువురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో 1500 మందికి పైగా చిక్కుకున్నారు. ఈ వర్షాలకు తీస్తా నది నీటి మట్టం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ పెరుగుదల మంగన్, గ్యాలింగ్, సోరెంగ్ జిల్లాల్లో వరదలు, ల్యాండ్ సైడ్లు సంభవించేటువంటి ప్రమాదాన్ని పెంచింది. భారత వాతావరణ శాఖ మే 31 శనివారం సిక్కింలోని మంగన్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించగా ఎన్నడూ లేని విధంగా మే నెలలో అత్యధిక వర్షాలు పడ్డాయి. దీంతో సంభవించిన వరదల వల్ల తీస్తా నది పరివాహక ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉత్తర సిక్కింలోని థీంగ్, చుంగ్తాంగ్ ప్రాంతాల్లో భూకుదులు నమోదై అలాగే ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. ఇక పెద్ద ఎత్తున వరదలు రావడంతో పలు మార్గాల్లో వంతెనలు సైతం కొట్టుకుపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అల్లకల్లోలంగా ఉందంటున్నారు. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయంటున్నారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఈ విపత్తు కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఈశాన్య రాష్ట్రాల్లో 4 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు సిక్కింతో పాటు మొత్తంగా ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 1500 మంది ఈ వరదల్లో చిక్కున్నారు. ఇప్పటికే అధికారికంగా 25 మంది కూడా ఈ వరదల్లో మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే అస్సాం రాజధాని గౌహతిలో మట్టికూరుకుపై 5 చనిపోయారు. దాంట్లో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు గుర్తించారు. అలాగే గోలాఘాట్, లక్ష్మీపూర్ జిల్లా వరదల కారణంగా మరో 3 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇద్దరు వేరు గంటలకు మునిగి కూడా ఇంకా చనిపోయారు. మొత్తం రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. వరదలు దీనికి కారణం అని కూడా అధికారులు పేర్కొన్నారు. మణిపూర్లో 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మొత్తం ఇంపాల్ నగర్ మొత్తం కూడా జీవిత సంబంధించింది. మొత్తం కూడా ఇంపాల్ నది ఒడ్డున నివసిస్తున్న వారు ఎక్కువ కూడా ఈ ఇబ్బందులకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉత్తర సిక్కింలో సుమారు 1500 మంది పర్యాటకులు, అంటే సిక్కిం అంటే మనం చూస్తున్నాం అనేక మంది పర్యాటక ప్రాంతానికి కూడా వెళ్తుంటారు. అయితే ఈ వరదలు అంటే అనుకోకుండా వస్తున్నటువంటి వరదలకు ఒక్కసారిగా 1500 మంది దాంట్లో చిక్కుకుపోయారు. వాటిని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బందితో పాటు ఎన్టీఆర్ మొత్తం కూడా రంగంలో దిగింది. అలాగే మంగన్ జిల్లాలో తీస్తా నదిలో పర్యాటకులు పర్యటిస్తున్నటువంటి వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. 2 గాయపడ్డారు. దాంట్లో మొత్తం 8 మంది గల్లంతయ్యారు. అస్సాంలో మొత్తం ఈ భారీ వర్షాల వల్ల 17 జిల్లాలు పూర్తిగా ప్రభావితం అయినట్టుగా తెలుస్తుంది. ఇక లక్ష్మీపూర్ ఒక జిల్లాలోనే ఏకంగా 40,000 మందికి పైగా ఈ వరద బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం వాతావరణ శాఖలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం వరద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 1500 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోవడంతో వారికి సహాయ సహకారాలు అందించడానికి పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అయితే ఈ వరదలకు తోడు కొండ చెరువు కూడా విరిగిపోవడంతో ఆ రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కూడా కలుగుతుంది. దీన్ని అంటే ఒకవేళ దాన్ని క్లియర్ చేద్దామన్నా కూడా వర్షాలు ఇంకా విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి. మరి ఇలా ఇంకా మరో 24 గంటల పాటు సిక్కింలో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. మరి గత 5 రోజులుగా ఈ రాష్ట్రాల్లో ఈ వర్షాలు బీభత్సస్తున్నాయి. మరి ఇప్పటికైతే అధికారికంగానే 32 మంది ప్రాణాలు కోల్పోయారన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.